అదానీ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కేంద్రం తీరును తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే రేవంత్ సర్కార్ వైఖరిని విపక్షాలు మండిపడ్డాయి. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో టీఆర్ఎస్ కథ ఒడిచింది, అనేక రకాల మాట్లాడారు. మరి ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. అవన్నీ వదిలేసి ఎక్కడో అమెరికాలో ఎవడో అడ్రస్ లేనివాడు చెప్పిన దానికి అడ్రస్ పట్టుకుని ఇక్కడ జేపీసీ వేయాలని వీడంటే, హైదరాబాద్లో కూర్చొని రాజ్భవన్ ముందు రోడ్ల మీద ముఖ్యమంత్రి బైఠాయిస్తుండంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎంత దివాలా కోరుతనంతో పనిచేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. మేము అదానీ గారితో వ్యాపార ఒప్పందాలు చట్టబద్ధంగా ఉన్నటువంటి అంశంలోనే ఈరోజు ఒప్పందాలు జరిగింది తప్ప మీలాగా గతంలాగా చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఒక్కటి కూడా చేసుకోలేమన్నమాట. అలాంటి ఉంటే కూడా అలాంటి చట్ట వ్యతిరేక ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం తప్ప ఏమి తెలంగాణ సంపదను మీలేగా వారికి దోషిపెట్టే ప్రయత్నం చేయబోమన్నమాట చెప్తున్నాం. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు, అదానితో దోస్తాను చేసినావు, అదానితో అలాయ్ బలాయ్ చేసినావు. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన ధర్నా నిజమైతే, నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదానీ మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.